కపూల్, బోయినపల్లి, మారేడుపల్లి, మల్కాజిగిరి, నేరేడ్మెట్, నాగారం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ అంతా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మరోవైపు కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లోనూ వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరోవైపు ఈసారి నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్. కుమార్, జిహెచ్ఎంసీ పరిధిలో నగర వ్యాప్తంగా కూడా క్యూములో నింబస్ మేఘాలు ఆవరించిన నేపథ్యంలో కూడా భారీ వర్షాలు గత కొద్ది సమయం నుంచి పడడం జరుగుతుంది. ఇది మరో 2 గంటల పాటు ఇదే విధమైన పరిస్థితి నెలకొంటుందని కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి వచ్చిన నివేదికల నేపథ్యంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. 30 లక్షల మంది ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ హోల్డర్స్ ఎవరైతే ఉండడం జరిగిందో వారందరికీ ఇప్పటికే మెసేజ్లను పంపించడం జరిగింది. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. నగర వ్యాప్తంగా కూడా ప్రతి చోట హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తంగా అన్ని చోట్ల కూడా ఇదే రకమైన పరిస్థితి ఉన్నది నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే వర్షం స్టార్ట్ అయ్యే ముందు కూడా భారీగా ఈదురుగాలులు వీచిన నేపథ్యంలో అటు కరెంటు పోల్స్ కావచ్చు, అలాగే చెట్లు కూడా విరిగి పడే ప్రమాదం ఉంది. అలాగే బంజారాహిల్స్ లోని ఉదయనగర్ లో కూడా ఏదైతే నాలాకు సంబంధించిన రిటైన్ ఏదైతే వాల్ పైన ఏదైతే నాలా పైన రిటైనింగ్ కి సంబంధించిన ఏదైతే నిర్మించడం జరిగింది అది పూర్తిగా నాలాలో పాటుగా కొట్టుకొని పోవడం జరిగింది. పూర్తిగా ప్రాంతం అంతా కూడా ఈ జలమయం కావడం జరిగింది. ఇట్లాంటి ప్రాంతాలు ఏవైతే ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. అటు మేయర్ కూడా అధికారులతో పాటుగా సమీక్ష చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అటు నాలాల వద్ద గతంలో మొన్న జరిగిన వర్షాల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి ప్రమాద హెచ్చరికలను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాలని ఏదైతే నాలాల వద్ద ప్రమాదక హెచ్చరికలు అలాగే మ్యాన్హోల్స్ వద్ద తీసేసి వదిలిపెట్టడం కాకుండా మ్యాన్హోల్స్ వద్ద ఎవరైనా సరే సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే కింది స్థాయి సిబ్బంది కూడా తెలిసిన సందర్భం కాబట్టి పూర్తి స్థాయిలో మరో 2 గంటల పాటు జిహెచ్ఎంసీ పరిధిలో పూర్తి స్థాయిలో ఇదే వర్షం నెలకొంటున్న నేపథ్యంలో అన్ని జోనల్ కమిషనర్ కావచ్చు, కింది సిబ్బంది వరకు అట్లాగే ఈవీడీఎం సిబ్బంది కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండడం జరిగింది. ఎక్కడైనా ట్రీ ఫాలింగ్ సమస్య ముఖ్యంగా ఈ వర్షాల వల్ల కూడా ట్రీ ఫాలింగ్ సంబంధించి కావచ్చు, విద్యుత్ వైర్లు తెగిపడడం లాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి దగ్గర కూడా అవసరమైతేనే బయటకు రావాలని, చెట్ల వద్ద కావచ్చు, కరెంటు పోల్స్ వద్ద కూడా జాగ్రత్తగా ఉండాలి, అలాంటి వాటికి అవాయిడ్ చేయాలని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మొత్తంగా నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం నెలకొంది. చాలా మటుకు కూడా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో దిగువకు వస్తున్న నీటితోటి కూడా స్లమ్ లాంటివి కావచ్చు, మరో చిన్న ప్రాంతాలన్నీ కూడా కొద్ది జలమయం కావడం జరిగింది. అలాగే కొద్దిసేపు అంటే వర్షం వెళ్తున్న తర్వాత ఏదైతే బల్కంపేట నాలా కావచ్చు, ఏదైతే అండర్ పాస్ ఉండడం జరిగిందో అక్కడ వర్షం నిలిచిపోతుంది కాబట్టి అట్లాంటి ప్రాంతాల్లో వర్షం తగ్గిన తర్వాత వాటిని వెంటనే తీసేయడానికి కూడా జిహెచ్ఎంసీ ఈవీడీఎం సిబ్బంది ఇప్పటికే సమాయత్తం కావడం జరిగింది. సో మొత్తంగా మరో 2 గంటల పాటు ఇదే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే అంటే బయటకు వెళ్లే వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వచ్చే మరో గంట సేపు మాత్రం ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దని కూడా అధికారులు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ గణేష్.